దబిడి దిబిడే. పొద్దు పొద్దున్న మస్తు ఇరిటేట్ చేస్తున్నా పండు. నీ పని చేస్తే రివెంజ్ బ్యాంకింగ్ చేసి నాకు చచ్చిపోతూ చెప్తున్నా. హాయ్ గాయ్స్, ఇవాళ కొత్త వీడియో తోటి వచ్చినాం. మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. బ్లాగ్ ఏంటిదంటే నందుని లేపడం, వేకప్ ప్రాంక్. పడుకొని ఉంది, ఆమెని ఇరిటేటింగ్ చేసుకుంటూ లేపుదాం, చిన్నగా కాదు. దానికోసం నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియా అయిందంటే అవైతే పడుకొని ఉంది ఇక్కడ ఉండే. ఏంటిదంటే దీంతో నేను చెప్పాను, చూపిస్తాం చూడండి. ఓకే గైస్, దీంతో అయితే మనం అయితే చేయాలి. పొద్దు లేవగానే మన అందరికి ఏమైతే ప్రెజర్ బాగుంటుంది. ప్రెజర్ అంటే ఏంటిది? టాయిలెట్, వాష్రూమ్. అయితే దాన్ని మన అడ్వాంటేజ్ తీసుకొని ఎలా మేము ప్రాంక్ చేయబోతున్నాం. ప్రాంక్ అంటే వేకప్ చేసి ప్రాంక్ చేసాం. ఆమె మాత్రం ఫుల్ ఇరిటేట్ లెక్క చేయాలి, ఎందుకంటే బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను. చూద్దాం ఇప్పుడు ఆమె చేస్తా, చూడు ఎట్లా చేస్తా అంటే మళ్ళా ఇంకోసారి నా జోలికి రావాలంటే దబిడి దిబిడే అట్లా ఉండాలి. మొత్తం కదా ఎట్లా పడుకుందో చూడండి. ఈ రెండు కవర్ చేద్దాం. మొత్తానికి అయితే ఈ వాటర్ బాటిల్ ఫోన్ అయితే తీసుకొచ్చిన. ఏం చేస్తున్నా చూడండి, డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే ఇంకా నాకు చేసే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అయితే చేసిన రెండు. ఇప్పుడు నేను ఇంకా వేరే చేసా చూడండి. ఎక్కడున్నా అక్కడ పెట్టే పడుకున్నాను ఇంకా అని చెప్తా. సో బాత్రూంలో ఏమేమి యూజ్ చేస్తారో వాటిని ర్యాప్ చేసేస్తాం. బ్రేక్స్ కూడా వేసేద్దాం. వస్తలేదు. ఓకే గైస్, మొత్తానికి అయితే అన్నీ రెడీ ఉంది. ఇక ఇక్కడ ఇది వేసిన, దీనికి ఇది వేసిన, ఓకే ఇది అయింది. దీనికి కూడా వేసిన, బ్రష్ కూడా వేసిన. ఇప్పుడు ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నాం. వాటర్తో ఏందని చెప్తా. ఇప్పుడు అవన్నీ లేపెట్టా. మజా ఆయేగా నా భిడు. ఏంది పండు, పొద్దు పొద్దున్నే పని పాట లేదా నీకు? ఎందుకు ఇట్లా ఇరిటేట్ చేస్తున్నా? ఎంత టైం తెలుసా? అయితే ఏంది ఇప్పుడు? మీసాల పిల్ల, మీసాలు బాగున్నాయి. ఇగో లేనాడు కాదు. ఇక ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పోతా. నేను ఇక పోయొద్దు అని అంటే నీకు ఒక కండిషన్. లేస్తావు పంట. సారీ, ఇంకా పంటవా? పండుకున్నా లేదా అది అనవసరం. నీకు నీ బాటిల్ ఎన్ని నీళ్ళు ఉన్నాయి అన్ని తాగినావు అనుకో, నీకు నీళ్లు పోయాను. లేదంటే పోతా. నీ బాటిల్ చూసుకో. ఏమైంది? అవి తాగాలే 10 seconds లోపు, లేదంటే నీళ్లు పోస్తా నేను. 1 2 పైన చూపి.
ఓకే ఓకే సరే మంచిగానే చేసినలే కానీ ఇంకొకటి ఏంటిది నిలిపోయినా పడుతుందిలే. పోతా ఇంకో కండిషన్ ఏంటంటే నీ ఫోన్లోకి ఏదో ఒక సెల్ఫీ తీసుకొని చూపి తొందరగా ఈ సెల్ఫీ ఏంది పండు ముఖం చూసినా ఎట్లా ఉందో జుట్టు బాగుంటది ఏం కాదు 5 seconds లోపు తీయాలి రెడీ 1 2 పోతా నేను రెడీ 1 2 3 4 4.5 470 ఏ చూపి చూపి తీయనది. పొద్దు పొద్దులు మంచిగా ఓకే ఓకే సరే ఓకే వెళ్ళి పోయినా వెళ్ళి పో ఇక పో పొద్దున్న ఏం పనిలేదు. పో. ఎవడు ఉన్నావు పండును? ఏడికి పోతాను నేను వాటర్ తాను వాష్రూమ్కి వెళ్ళొద్దా? పో పో వాష్రూమ్ పో अभी मजा आएगा ना भिड़ो ఏంది పండు? ఏమైంది నేనేమన్నా ఏనాడు వాష్రూమ్కి అట్లా చుట్టినా? నేనేం చేయలే మరి ఎవరైనా చేసి బయట వాళ్ళు చేసిలా? బయట వాళ్ళు వచ్చిర్రు ఇంతమంది ఎవరు వచ్చిర్రు దిక్కు చేద్దావు. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీళ్లు పోతా నేను ఓవరాక్షన్ చేయకు. తొందరది. తొందరది వాష్రూమ్ అంటే పోయి అమ్మ అప్పుడే వచ్చింది నువ్వు చి. ఏ ఇంకా అవి ఉన్నాయి తీ లేదంటే పోతా నీళ్ళు వాష్రూమ్ వస్తుంది పండు అర్జెంటుగా. ఏం తీ, తీ, తీ. పొద్దున్నే. అయ్యగుడిది అర్జెంట్ పండు అర్జెంట్ పండు అర్జెంటా దేనికి నేను పొద్దు పొద్దున్నే కొన్ని వాటర్ తాగి వాష్రూమ్ కాదు లేవన్నా పూల వాష్రూమ్ తిను వస్తలేనిది పోత నీళ్ళు మరి మరి చెయ్యి నల్లగొడిది పోయి అమ్మ అన్ని నిమ్మ స్పీడ్గానే వస్తానేగా అయిపోలే ఇంకున్నాయి బ్రష్ ఉంది వాష్రూమ్ వస్తుంది ఇప్పుడు ఇచ్చేవాడిని పెడతాడు పూడిపోతుంది. తీ తొందరది వాష్రూమ్ వస్తలేదా ఆశ్రమం జరుగుతుంది ఆశ్రమం జరుగుతుంది. ఈ వస్తలేదు పండు. తీ తొందరది మంచి ప్రెజర్ రెడీ అయింది పంట ఇంకా నువ్వు వండుకో ఈసారి నీకు చెప్తా వండుకో ఆశ్రమం వస్తుందండి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ లవ్ యూ చెప్పు లవ్ యూ లవ్ యూ చెప్పు లవ్ యూ మంచిగా చెప్పు లవ్ యూ అందరికంటే ఎక్కువ చెప్పు అందరికంటే ఎక్కువ నిజంగా నిజంగా పోపండు ఆశ్రమం లేదు నేను పోనీ ఇన్నే ఉంటా ఆశ్రమం వస్తుంది పండు. ఎందుకంటే ఏది నువ్వు టైంకు చేయలేదు అందుకని ఏ ఆగు ఏయ్. అన్ని ఇన్నే పెట్టేసింది సరే లోపల నుండి బయటికి రాగానే పిండి కొట్టేద్దాం A few moments later. लेकिन एक सेकंड
మంచిగా తెల్లగా ఉన్నావుగా. ఏంటిది బాను, నీకు పిచ్చి లేచిందా? పొద్దు పొద్దున్నే నన్ను ఫుల్ ఇరిటేట్ నాంగాలి నాంగాలి బాగున్నావు. అయ్యో మరి పొద్దు పొద్దున్న మస్తు ఇరిటేట్ చేస్తున్నా పండు. నీ పని చెప్తే ఆ రివెంజ్ బ్యాంక్ నేను చేసిన అనుకో చచ్చిపోతూ చెప్తున్నా. నేనేమన్నా అంత గలీజ్ గలీజ్ చేస్తావు నువ్వు. ఎట్లా చూడు నా మీద చెప్తావు. కెమెరా మీద పడుతుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధంగా కావాలో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. చెప్పు, లైక్ చేయను తనిసి మంచిది చెప్పాను కానీ చెప్తుంది. లైక్ చేయి అను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే గైస్, మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. ఇక